సో ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మీరు లైక్ లంచ్ చేశారు ఆయనతో కలిసి, ఎలా అనిపించింది మీకు? చాలా ఇంతకు ముందు కూడా ఇప్పుడు ప్రొడక్షన్ లో మనము పొద్దున్న లేస్తే షూటింగ్స్ లో ఉన్నప్పుడు అలా తింటుంటాం తాగుతుంటాం అలా నడిచిపోతుంది, కానీ పర్సనల్ గా ఒక హీరో దగ్గర భోజనం చేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. సో ఎలా అనిపించింది మీకు? పవన్ సార్ మాకు పిలవడమే చాలా గ్రేట్ మేడం. ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేసినా, మేము చేసిన సినిమాలు కొన్ని 100 days అయినాయి, చాలా అయినాయి. ఎవరు మాకంత, ఎందుకంటే అంత ముందు మాకు గుర్తింపు లేదు, అయినా గుర్తింపు వచ్చినా పిలవడము అనేది చాలా గ్రేట్. పవన్ సార్ అంటే ఎట్లా అంటే ఆయన గుర్తించి మమ్మల్ని పిలిచి ఒక ఫ్రెండ్స్ లాగా మా ఎంబడి కూర్చొని, అసలు మేము కల్లో కూడా ఊహించలేదు ఇట్లా ఇంత పెద్ద స్టార్ మమ్మల్ని పిలవడం అంటే మా జన్మ ధన్యమైంది అనుకో. ఎట్లా అంటే అసలు మాకు అంత వాల్యూ ఇయ్యారు మేడం. రౌడీలు వెనక ఉన్నారు ఉరకండి, చేయండి, పడండి, ఇంతే. ఇది గబ్బర్ సింగ్ చేసినందుకు, ఈ రోజు పవర్ స్టార్ తో మేము కలిసినందుకు, మా ఎంబడి కూర్చొని భోజనం చేసిండు. ఈవెన్ ఆయన అంత పెద్ద హీరో అయ్యి ఆయన లోపల ఎంత తగ్గింపు ఉందంటే మాకు ప్లేట్స్ ఇచ్చారు మేడం. ఇప్పటి వరకు ఎవరు ఏ హీరో అయ్యారు అంటే పవర్ స్టార్ గురించి ఖాళీ వినడమే చూడడమే, బయట ఎట్లా తెలియదు, కానీ ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళంటే మేము అది ఎంత ఫీల్ అయినా మేము అంటే ఈయన ఏంది సొంత ఇంటి మనుషుల్లాగా ఈయన ఏంది ఇంత పెద్ద హీరో మాకు ప్లేట్లు ఇవ్వడం. అప్పుడు సార్తో ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు. మొత్తం ఇట్లా ఊపిరి ఆగిపోతుంది కదా మేడం ఇట్లా మాట్లాడితే, ఇట్లానే అట్లా అయిపోయింది మాకు. అది మా పర్సనల్ విషయాలు ఇంటికి పిలిచి మీరు ఏం చేస్తారు, మీరేమనుకోకూరే, నేను షార్ట్ లో నేను ఇలా ఉంటాను అది ఉంటా, నాకు షార్ట్ గా నేను ఇప్పుడు నా ఏసీ బస్సులో వెళ్ళిపోతాను అని మా పర్సనల్ విషయాలు హీరో అడిగినంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే మేడం. మీరు ఈ షూటింగ్ లేనప్పుడు ఏం చేస్తుంటారు, ఇంకో ఏ సినిమా బుక్ అయినా అని మాకు ఇంటికి భోజనం అతని చేత ప్లేట్లు ఇవ్వడము చాలా ఆనందం ఉంది మేడం. మామూలు ఆనందం కాదు, మాకు ఇంకో జన్మం అంటే ఇంతే. మూవీ సక్సెస్ తర్వాత మీకు అంత హైప్ క్రియేట్ అయింది, మీరు ఇప్పుడు ప్రతి ఛానల్ కూడా మిమ్మల్ని గుర్తింపు పొందిందంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ కూడా హ్యాట్స్ ఆఫ్.